సో ఎంప్లాయీస్ ప్రాబ్లమ్ అనుకున్నారా? సో చాలా సార్లు ప్రాబ్లమ్స్ ఎంప్లాయీస్ గాదు. సో ఎందుకంటే లేట్‌గొస్తారు, ఇంట్రెస్ట్ బెటరు, సో పర్ఫార్మెన్స్ పడిపోతుంది. సో ఇట్లా చేస్తుంటారు. సో ఓనర్ అనుకుంటాడు ఈ జనరేషన్ వర్క్ చేయడం రాదని జెప్పేసి. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ట్రూత్ ఎంప్లాయీస్ లేజీ గాదు. ఇక్కడ దే ఆర్ అన్‌క్లియర్. అంటే రోల్ క్లారిటీ లేకపోవడం. సో ఎక్స్‌పెక్టేషన్స్ లేదు. ఫీడ్‌బ్యాక్ కూడా లేదు. అందుకే దీనికోసం 3 స్టెప్స్ చెప్తా. ఫ్రేమ్‌వర్క్స్. సో నంబర్ 1 సో క్లారిటీ బిఫోర్ కంట్రోల్. సో ఫస్ట్ డిసిప్లిన్ కాదు. క్లారిటీ చాలా ఇంపార్టెంట్. సో ఈ రోల్‌లో మీ నుండి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామని చాలా క్లియర్‌గా చెప్పండి. సో నంబర్ 2 ఫీడ్‌బ్యాక్ నాట్ ఫ్రస్ట్రేషన్. సో మంత్లీ ఒకసారైనా మాట్లాడండి. సో షౌట్ చేసి కాదు. సో గైడెన్స్ ఇవ్వండి. సో నంబర్ 3 గ్రోత్ విజన్. సో ఇది ఎంప్లాయీస్‌కి ఫ్యూచర్ చూపించండి ఎలా ఉంటుందో. సో ఫ్యూచర్ కనిపిస్తే ఎఫెక్ట్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. సో ఇక్కడ ఎంప్లాయీస్ కాస్ట్ కాదు. సో రైట్ సిస్టమ్ ఉంటే అసెట్ అది. సో ఈ మైండ్‌సెట్ మారితే ఎంప్లాయీస్ ఇష్యూస్ సక్సెస్ స్టోరీస్‌లా అవుతాయి. సో థాంక్ యూ సో మచ్.